హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇదివరకు వీడియోలో టెంప్లెట్ డిజైనర్ యూజ్ చేసుకుని కోడ్ అనేది ఎట్లా జనరేట్ చేయాలని చూసాం. ఈ వీడియోలో మనం ఓన్గా కోడ్ అనేది ఎట్లా రాయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఆ కోడ్ అనేది మనం ఎక్కడి నుంచి రిఫర్ చేసుకోవాలి, ఏ సైట్ నుంచి రిఫర్ చేసుకోవాలి, లేకపోతే ఏ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అయితే రిఫర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మనకి క్లౌడ్ ఫార్మేషన్ కోడ్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నది అనే దానికి నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చూసిన తర్వాత ఈ వీడియో ల్యాబ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. నేను క్రియేట్ చేయడానికి VS కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా example.yml అని చెప్పేసి ఒక టెంప్లెట్, ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఈ YAML అనే దాన్ని ఫైల్ని మనం example.yml.template అని కూడా కొంతమంది క్రియేట్ చేస్తారు. బట్ నేను ఓన్లీ YAML అని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా ఈ VS కోడ్ అనేది పిక్ చేసుకొని మనకి విజువాలిటీ బాగా చూపిస్తుంది. అందు గురించని నేను ఈ విధంగా చేస్తున్నాను. సో ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ సెక్షన్ మనం ఇక్కడ రాసుకోవాలి. సో మనం రాసుకున్నప్పుడు AWS టెంప్లేట్ ఫార్మాట్ వెర్షన్, మనకు ఆల్రెడీ ఈ వెర్షన్ తెలుసు కదా. సో చూడండి, .yml పెట్టినప్పుడు ఇట్లా కలరింగ్ అయితే వస్తుంది. ఇట్లా పెట్టలేదంటే మనకి కలరింగ్ అనేది రాదు, జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ లాగా వైట్ కలర్లోనే కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. సో అందు గురించి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఆ విధంగా చేశాను. సో వెర్షన్ మనకు తెలుసు కదా, 2010-09-09. అట్లా నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే డిస్క్రిప్షన్ తీసుకుందాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్, సెకండ్ సెక్షన్. డిస్క్రిప్షన్లో మనం టెంప్లేట్ టు క్రియేట్ S3 బకెట్స్. సో ఆల్రెడీ మనకు 2 సెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మనం కామెంట్ అనేది కనుక పెట్టుకోవాలి అని అంటే మీకు చెప్పాను కదా, హ్యాష్తో కామెంట్ చేసుకోవచ్చు అని. సో హ్యాష్ అనేది పెట్టినప్పుడు మనకు ఆటోమేటిక్గా అది కామెంట్ కింద ఉంటుంది. సో రీసోర్సెస్ సెక్షన్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ ఓన్లీ ఎగ్జాంపుల్ కింద మాత్రం యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం రీసోర్సెస్ అని చెప్పేసి ఈ సెక్షన్ వస్తుంది. ఈ సెక్షన్లో నేను మీకు ఏం చెప్పాను అంటే ఇక్కడ ట్యాబ్ స్పేస్ వస్తుంది అనేసి చెప్పాను కదా. సేమ్ ఆ ట్యాబ్ స్పేస్ అనేది తీసుకుందాం. ట్యాబ్ స్పేస్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏదైతే రీసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక ఎగ్జాంపుల్ నేమ్ అనేది మనం ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నాం, ఏమి ఇవ్వాలనుకుంటున్నాం దానిని ఇక్కడ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో దానిని ఏమని మెన్షన్ చేయొచ్చు అని అంటే మై S3 బకెట్. సో ఇట్లా పెడదాం. జస్ట్ ఎగ్జాంపుల్కి ఏమైనా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. అయితే సెకండ్ మనం టైప్ అనేది పెట్టుకోవాలి. ఈ టైప్ ప్రాపర్టీస్ అనేది మనకి ప్రతి రీసోర్స్కి కూడా వస్తాయి. వీటిని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది, వీటికి అసలు రిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అనేది మనం ఇప్పుడు బ్రౌజర్లో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఒకసారి నేను క్లౌడ్ ఫార్మేషన్ కన్సోల్కి వెళ్ళాను. ఇక్కడ కన్సోల్ ఈ విధంగా కనిపిస్తుంది. మీరు AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ రిఫరెన్స్ అని కొట్టండి. మనం బేసికల్గా మొత్తం అన్ని సర్వీసెస్కి కూడా ఈ రిఫరెన్స్ నుంచే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రిఫరెన్స్లో కూడా మీకు ఆ టెంప్లేట్ ఫార్మాట్ వెర్షన్ అండ్ ఇంకా డిస్క్రిప్షన్, ఈ సెక్షన్స్ అన్నిటి గురించి కూడా మీకు చూపిస్తాను. సో మీరు కూడా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళి అక్కడ నుంచి మీరు చేయొచ్చు. సో ఇక్కడ టెంప్లేట్ ఇక్కడ చూడండి, రీసోర్సెస్ అండ్ ప్రాపర్టీ రిఫరెన్స్ ఉంది. సో మనం దీంట్లోనే చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ప్రతి సర్వీస్కి కూడా వీళ్ళు డిఫైన్ చేసిన కోడ్ ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి అంతా కూడా ప్రీ డిఫైన్డ్ వర్డ్స్తోనే మనకి పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడ మొత్తం అన్ని సర్వీసెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ప్రతి టైపు చూసుకున్న సర్వీస్ ప్రొవైడర్ అంటే AWS ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ నేమ్, ఏ సర్వీస్ అయితే ఆ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ లోపల మనం ఏ సర్వీస్ అయితే యూజ్ చేస్తున్నామో, సబ్ సర్వీస్ కానీ సబ్ ఫీచర్ కానీ దానికి సంబంధించింది మనం ఇక్కడైతే మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మనం S3 కాబట్టి S3 గురించి ఒకసారి చెక్ చేద్దాం. అమెజాన్ S3. సో ఇక్కడ అమెజాన్ S3లో చూస్తే కనుక మనకు చూడండి, ఇక్కడ 4 రీసోర్స్ టైప్స్ ఉన్నాయి. మనం టెంప్లెట్ డిజైనర్ నుంచి కూడా క్రియేట్ చేసేటప్పుడు అక్కడ కూడా 4 సబ్ టైప్స్ అనేది చూపించింది. ఇందులో మనం బకెట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి బకెట్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి టైప్ అనేసి ఇక్కడ కిందికి వస్తే మనకి ఇక్కడ పైన టైప్ అనేది ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే ఇది కూడా టైపే అవుతుంది మనకి. సో కిందికి వస్తే ఇది చూడండి, ఇది మనకి ఆ టైప్లో ఆ రీసోర్స్ కింద వచ్చేటువంటి ప్రాపర్టీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే మనకి టైప్ ఉంది. ఈ టైప్లో మనం S3 బకెట్ అనేది తీసుకుని ఇక్కడ కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. అట్లా నెక్స్ట్ ప్రాపర్టీస్లో చూస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. నేనేం చేస్తానంటే సింపుల్గా దీన్ని అంతటిని కూడా కాపీ చేసుకొని జస్ట్ వీటిని రీప్లేస్ చేస్తాను.
అయితే ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా అవసరమా అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో అది మాత్రం ఇక్కడ ఉంచితే మనం సరిపోతుంది. ఇక్కడ చూడండి యాక్సిలరేషన్ కాన్ఫిగరేషన్ ఇది మనకు అవసరం లేదు. యాక్సెస్ కంట్రోల్ అంటే పబ్లిక్గా ఉంచాలా, ప్రైవేట్గా ఉంచాలా అంటే ఇది ఉంచుకోవాలి. సో ఇవన్నీ తీసేస్తున్నాను నేను. సో ఓన్లీ బకెట్ ఎన్క్రిప్షన్ కామెంట్లో చేసుకుందాము. అట్లానే బకెట్ నేమ్ ఒకటి ఉంచుకుందాం. రిమైనింగ్ అన్నీ కూడా మనం తీసేద్దాం. సో మీరు వెర్షనింగ్ ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు, ఏం ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు, బకెట్కి ఏం కాన్ఫిగరేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, అదంతా కూడా మీకు ఇక్కడి నుంచే వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు బకెట్ నేమ్ని మనం తీసేసి ఒక యూనిక్ నేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదంటే మనకి టెంప్లెట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. సో రాకేష్ స్థానంకి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. ఓకే, సో ఈ బకెట్ నేమ్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను టెంప్లెట్స్ అనేసి. సో దీనిని మళ్ళీ అప్డేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలనేది మనం ఇక్కడ బకెట్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత చూద్దాం. సో ఇది ఒక బకెట్ క్రియేట్ చేస్తున్నాను, ఇంకా నార్మల్ బకెట్ ఒకటి, వేరే బకెట్ ఒకటి క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. సో మై సెకండ్ S3 బకెట్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అట్లా నెక్స్ట్ ఈ టైప్ ఈ సేమ్ అంతా కూడా తీసుకుంటాను నేను. 2 బకెట్స్ క్రియేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి. సో బకెట్ సేమ్ నేమ్ మనం చేంజ్ చేసి ఇక్కడ జస్ట్ -2 అనేసి అయితే పెడతాం. సో ఇదే మనకి టెంప్లెట్. ఓన్లీ 3 సెక్షన్స్ రాసాం కదా. టెంప్లెట్ ఫార్మాట్ వెర్షన్ ఒకటి, అండ్ అట్లానే డిస్క్రిప్షన్ ఒకటి, నెక్స్ట్ రీసోర్సెస్ తీసుకున్నాం. ఆ రీసోర్సెస్లో మనం ఈ 2 సర్వీసెస్ అనేది అంటే ఈ 2 రీసోర్సెస్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఒకసారి ఈ ఫైల్ని మనం సేవ్ చేసేసిన తర్వాత దీని నుంచి మనం ఒకసారి AWS క్లౌడ్ ఫార్మేషన్ కన్సోల్కి వెళ్దాం. ఈ క్లౌడ్ ఫార్మేషన్ కన్సోల్లో ముంబై రీజియన్ కానీ మీరు ఏ రీజియన్లో ఉంటే ఆ రీజియన్ చూస్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ స్టాక్, నెక్స్ట్ టెంప్లెట్ ఈజ్ రెడీ. మన దగ్గర ఆల్రెడీ టెంప్లెట్ ఈజ్ రెడీగా ఉంది కాబట్టి దీనే తీసుకుందాం. ఇదివరకు మన దగ్గర టెంప్లెట్ అనేది రెడీగా లేదు కాబట్టి టెంప్లెట్ డిజైనర్ నుంచి మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి టెంప్లెట్ అనేది S3లో లేదు, ప్రజెంట్ మన లోకల్లో మాత్రం ఉంది కాబట్టి అప్లోడెడ్ టెంప్లెట్ ఫైల్ తీసుకుందాం. అప్లోడెడ్ టెంప్లెట్ ఫైల్ తీసుకున్న తర్వాత చూస్ ఫైల్, లోకల్లో ఆ కోడ్ అనేది ఎక్కడైతే స్టోర్ అయిందో దానిని అప్లోడ్ చేయండి, example.yml. సో ఈ ఫైల్ అనేది ఇప్పుడు మనకి S3 బకెట్లో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా లింక్ అనేది రిఫరెన్స్ వచ్చింది చూసారా. సో ఇది రిఫరెన్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఒక స్టాక్ నేమ్ ఇవ్వండి, ఎగ్జాంపుల్ స్టాక్. ఇంకేం అవసరం లేదు, మిగతా అన్ని కూడా డిఫాల్ట్ వాల్యూస్ ఉంచేయండి. క్రియేట్ స్టాక్. సో ఇక్కడ చూస్తే మనకి ఈవెంట్స్ ఆటోమేటిక్గా కనిపిస్తాయి, ఏ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను అప్లోడ్ చేసి స్టార్ట్ చేశాను కాబట్టి ఎగ్జిక్యూషన్ యూజర్ ఇనిషియేటెడ్ అని వచ్చింది. సో స్టేటస్ కూడా చూస్తే క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తూ ఉందాం. సో ఇక్కడ చూస్తే కొన్ని స్టెప్స్ చేంజ్ అయ్యాయి చూసారా. ఫస్ట్ రిసోర్స్ మై S3 బకెట్ క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళింది. నెక్స్ట్ మై సెకండ్ S3 బకెట్ క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకా క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇక్కడ చూస్తే క్రియేట్ కంప్లీట్ అయిపోయింది. S3 బకెట్ క్రియేట్ కంప్లీట్ అయింది, సెకండ్ S3 బకెట్ క్రియేట్ కంప్లీట్ అయింది. ఎగ్జాంపుల్ స్టాక్ అంటే స్టాక్ మొత్తం కూడా క్రియేట్ కంప్లీట్. ఇక్కడ మీరు స్టాక్ స్టేటస్ చూసుకోవచ్చు, స్టాక్ క్రియేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ఈవెంట్స్ అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. అట్లనే ఏమేమి రీసోర్సెస్ క్రియేట్ అయినాయి అన్నదానికి ఇక్కడ రీసోర్సెస్ సెక్షన్లోకి వెళ్తే మనకి ఈ బకెట్ ఎండ్ పాయింట్స్ అనేది కనిపిస్తాయి. వన్స్ మనం దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ బకెట్లోకి మనల్ని AWS రౌట్ చేస్తారు. అట్లనే ఇక్కడ టెంప్లెట్ని కనుక మనం చూసుకోవాలి అని అంటే మనం ఏం టెంప్లెట్ అప్లోడ్ చేసాం అనే దాన్ని ఇక్కడ టెంప్లెట్లోకి వెళ్తే ఆ టెంప్లెట్ మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ కోడ్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. టెంప్లెట్ ఫార్మాట్ వెర్షన్, డిస్క్రిప్షన్, S3 బకెట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓన్లీ S3 సర్వీస్ చేసిన తర్వాత చేస్తున్నాం కాబట్టి ఓన్లీ S3 బకెట్ ఒకటే చెప్పాను. మనం అట్లనే EC2, VPC ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వాటిని కూడా ఈ క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసుకుని ఓన్గా కోడ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాటి రిఫరెన్స్ అనేది ఎట్లా చేయాలి, అట్లనే మిగిలిన సెక్షన్స్ ఉన్నాయి కదా 10 సెక్షన్స్ అని చెప్పుకున్నాం. ఆ 10 సెక్షన్స్లో మనం ఇక్కడ ఓన్లీ 3 సెక్షన్స్ అనేది యూజ్ చేసాం. ఆ మిగిలిన సెక్షన్స్ అనేది కూడా ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వెళ్ళే కొద్ది మనం అక్కడ చూద్దాం. అయితే ఇక్కడ S3 బకెట్స్లోకి వెళ్ళి ఒకసారి దీనిని చెక్ చేద్దాం. ఇది చూడండి రాకేష్ స్థానంకి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. సో బకెట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మీకు ప్రాపర్టీస్ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ నుంచి క్రియేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా ట్యాగ్ వాల్యూస్ అనేది యాడ్ అవుతుంది. S3 బకెట్ అయినా EC2 అని ఏదైనా సరే. ఇక్కడ చూస్తే మనకి AWS క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ ఐడి అంటే మనం క్రియేట్ చేసిన స్టాక్ ఏంటి, ఎగ్జాంపుల్ స్టాక్ కదా. సో ఆటోమేటిక్గా యాడ్ అయింది. అట్లానే స్టాక్ నేమ్, ఎగ్జాంపుల్ స్టాక్, లాజికల్ ఐడి, దీనికి ఇచ్చిన లాజికల్ ఐడి ఏంటి, మనం మై S3 బకెట్ అనేది ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ 3 ట్యాగ్స్ కూడా క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ నుంచి క్రియేట్ చేసిన ప్రతి దానికి కూడా యాడ్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే మనకి
ఈ బకెట్లో ఎన్క్రిప్షన్ ఎనేబుల్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం మనం. సో డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ డిజేబుల్డ్లో ఉంది. అట్లానే మనం S3లోకి వెళ్ళి అసలు ఎన్ని బకెట్స్ ఉన్నాయనేది చూద్దాం. సో రాకేష్ సానికి టెంప్లెట్స్ 1 అండ్ టెంప్లెట్స్ 2 రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి టెంప్లెట్ని అప్డేట్ చేద్దాం రెండింటిని కూడా. సో బకెట్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ బకెట్ ఎన్క్రిప్షన్కి సంబంధించింది అక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి బకెట్ ఎన్క్రిప్షన్లో బకెట్ ఎన్క్రిప్షన్ అని ఒక హైపర్ లింక్ ఉంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి దాన్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని మనకి ఇక్కడ బకెట్ ఎన్క్రిప్షన్లో రీప్లేస్ చేద్దాం. సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. సో ఈ బకెట్ ఎన్క్రిప్షన్ అనేది ఈ ఆబ్జెక్ట్ అనేది బకెట్ ఎన్క్రిప్షన్ కింద కాబట్టి ఒక ట్యాబ్ స్పేస్ యాడ్ చేసి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ మనం ఈ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ రూల్ అంటే దాన్ని ఏ విధంగా పెట్టాలనేది దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి క్లిక్ చేసినప్పుడు తెలిసింది కాబట్టి దీనిని మనం తీసుకుందాం. ఇక్కడ అన్నీ అవసరం లేదు, ఒకసారి ఏది రిక్వైర్డో చూసి అది మాత్రం మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇవి రెండు దీనికే సంబంధించినవి కాబట్టి నేను ఇక్కడ రెండు కూడా సేమ్ లైన్లో పెడుతున్నాను. అట్లనే బకెట్కి ఎనేబుల్డ్ అనేది ట్రూ పెట్టాలా ఫాల్స్ పెట్టాలా అనేది రిక్వైర్డ్ అనేది నో ఉంది కాబట్టి ఇది ఆప్షనల్. దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. అట్లనే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ బై డిఫాల్ట్ అనేది దీన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. డిఫాల్ట్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ టు అప్లై టు న్యూ ఆబ్జెక్ట్స్ ఇఫ్ ఎ బకెట్ డజంట్ స్పెసిఫై ఎనీ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ చూద్దాం దీన్ని ఏ విధంగా రీప్లేస్ చేయాలని. సో ఇట్లా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి. ఈ 2లో KMS మాస్టర్ కీ ఐడి లేకపోతే SSE అల్గోరిథం ఉంది. ఫస్ట్ దీన్ని 2 కూడా మనం కాపీ చేసుకుందాం. ఈ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ప్లేస్లో దీన్ని మనం కాపీ చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు కూడా సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ కిందకి కాబట్టి ఈ బై డిఫాల్ట్ అనే దాని కిందకు వస్తాయి కాబట్టి దాని కిందకి నేను ప్లేస్ చేశాను. అయితే ఇక్కడ KMS మాస్టర్ కీ అనేది ఇక్కడ కండిషనల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి కీ ఐడి ఆర్ అమెజాన్ రిసోర్స్ ఏఆర్ఎన్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ కీ. KMS కీ అనేది మెన్షన్ చేయాలంటే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అమెజాన్ S3 అల్గోరిథం అంటే ఎన్క్రిప్షన్ అనేది ఒక బకెట్కి ఎన్క్రిప్షన్ అవ్వాలి అని అంటే డిఫాల్ట్గా S3 ఇచ్చే ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే KMS మాస్టర్ కీ అప్లోడ్ చేసి ఆ ఎన్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. ఆ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేయాలన్నప్పుడు మనం KMS మాస్టర్ కీ ARN అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనం సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేద్దాం. ఓన్లీ SSE S3 అనేది ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ చూడండి సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అల్గోరిథం టు యూస్ ద డిఫాల్ట్ ఎన్క్రిప్షన్. ఇక్కడ AWS KMS కనుక మనం మెన్షన్ చేస్తే ఇక్కడ మాస్టర్ కీ ఐడి మనం మెన్షన్ చేయాలి. బట్ ఇక్కడ మనం ఏం యూస్ చేద్దామంటే AES 256 అనేది యూస్ చేద్దాం. సో మనం ఈ మాస్టర్ కీ ఐడి అనేది యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో కాబట్టి ఇది మనకి ఒక బకెట్కి ఎన్క్రిప్షన్ యాడ్ చేయాలి అని అంటే డిఫాల్ట్గా SSE S3 ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అట్లనే సెకండ్ బకెట్ కూడా నేను దీన్ని ఎనేబుల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి టెంప్లెట్ అనేది సేవ్ అయింది కాబట్టి దీన్ని మనం ఒకసారి క్లౌడ్ ఫార్మేషన్ కన్సోల్కి వెళ్ళి క్లౌడ్ ఫార్మేషన్ కన్సోల్లో అప్డేట్ చేద్దాం. సో యూస్ కరెంట్ టెంప్లెట్ కాదు, రీప్లేస్ కరెంట్ టెంప్లెట్ అంటే మనం కొత్త టెంప్లెట్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అప్లోడెడ్ టెంప్లెట్ ఫైల్, చూస్ ఫైల్, ఇక్కడ example.yml, నెక్స్ట్ అన్నీ కూడా నెక్స్ట్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ అప్డేట్ స్టాక్. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్టాక్ని మళ్ళీ మనం అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేసి ట్రై చేద్దాం. సో అప్డేట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి 3 కూడా. ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి ఇక్కడ ఎర్రర్ రెడ్ కలర్లో చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా చేంజెస్ అన్నీ కూడా రివర్ట్ బ్యాక్ అయిపోతాయి. సో అప్డేట్ ఇన్ ప్రోగ్రెస్, అప్డేషన్ జరుగుతుంది. మనం రీఫ్రెష్ చేస్తూ ఉందాం. సో ఇక్కడ అప్డేట్ అనేది కంప్లీట్ అయింది, స్టాక్ అప్డేట్ కూడా కంప్లీట్ అయింది. సో ఒకసారి మనం S3 బకెట్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసి ఆ బకెట్స్కి అనేది ఎన్క్రిప్షన్ అనేది ఎనేబుల్ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ బకెట్కి వెళ్తున్నాను. ఫస్ట్ బకెట్లో ప్రాపర్టీస్, అట్లానే ప్రాపర్టీస్లో మనం కిందకు వస్తే ఇక్కడ చూడండి మనకి ఇందాక ఎన్క్రిప్షన్ అనేది డిసేబుల్డ్లో ఉంది, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ ఇప్పుడు ఎనేబుల్ అయింది. ఎనేబుల్డ్ అమెజాన్ S3 మాస్టర్ కీ SSE S3 అనేది మనకి ఇక్కడ ఎనేబుల్ అయింది. అదే మనం ఇక్కడ SSE S3 AES 256 బదులు AWS KMS అని ఒక ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ AWS KMS అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ కనుక పెట్టుకొని ఇక్కడ ఇచ్చిన ఈ కీ ARN అనేది కనుక మెన్షన్ చేస్తే మన అకౌంట్లో ఉన్న KMS మాస్టర్ కీ ఐడి, అప్పుడు మనకి ఇక్కడ SSE S3 బదులు
కేఎంఎస్ ఎన్క్రిప్షన్ అనేది జరిగింది, ఎస్ఎస్సి కేఎంఎస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం AWS క్లౌడ్ ఫార్మేషన్ యూజ్ చేసుకుని S3 బకెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా మనం ఇక్కడ చేసేది, ఇక్కడ ఈ రిఫరెన్స్ చూసుకుని చేసుకుంటాము. ఎవరు కూడా ఓన్గా కోడ్ రాయడం అయితే ఏమీ జరగదు. ఇక్కడ ఉన్న రిఫరెన్స్ని చూసుకుని మనకి ఏదైతే అవసరం ఉంటుంది, ఇప్పుడు బకెట్ ఎన్క్రిప్షన్ అంటే మనకి అవసరం ఉంది కాబట్టి దీన్ని తీసుకుని మాత్రమే మనం చేసాం. అట్లనే వేరే సెట్టింగ్స్లో మనకి ఇప్పుడు వెర్షనింగ్ ఎనేబుల్ చేయాలంటే వెర్షనింగ్ కాన్ఫిగరేషన్ అనేది తీసుకుంటాం, లేదు స్టాటిక్ వెబ్సైట్ ఎనేబుల్ చేయాలంటే వెబ్సైట్ కాన్ఫిగరేషన్ అనేది తీసుకుంటాం. సో ఇట్లా ఈ చేంజెస్ అనేది మనం ఇక్కడ మొత్తం రిఫరెన్స్ అనేది అంతా కూడా ఈ వెబ్సైట్ లింక్ నుంచి అయితే మనం తీసుకుంటాం. ఇంకా ఈ డెమో గురించి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దీని మీద మళ్ళీ ఒకవేళ అవసరమైతే వేరొక డెమో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.